పవన్ కళ్యాణే స్వయంగా నా ఆఫీస్‌కి ఫోన్‌లొస్తున్నాయి. నా ఆఫీస్‌కి కంప్లెయింట్‌లొస్తున్నాయి. భీమవరం ఆ చుట్టుపక్కలంతా కూడా పేకాట ఆడుతున్నారు అన్నటువంటి పాయింట్ నేపథ్యంలో ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా ఆయన పనిచేస్తున్నారని జనసేన వాళ్ళేమన్నా ఇట్లా చేస్తున్నారా? జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ నోటీస్‌కి తీసుకెళ్తే ఆయనకి తప్పుడు సమాచారం అందించారా? ఇది సందేహం వచ్చింది. ఎందుకంటే జయసూర్య జెన్యూన్ ఆఫీసర్ అన్నటువంటి పేరున్నటువంటి నేపథ్యంలో. ఇప్పుడు ఆ అంశం మీదన ఎస్పీ హష్మిని నివేదిక అడిగిన నేపథ్యంలో ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. ఒక యాస్పెక్ట్‌లో, రెండవ యాస్పెక్ట్‌లో వాట్సాప్ ద్వారానైనా, మెయిల్ ద్వారానైనా, ఫోన్ ద్వారానైనా తనకు కంప్లెయింట్ చేయొచ్చని చెప్తున్నారు. ఆయన మీద ఏదన్నా ఎలిగేషన్స్ ఉంటే తద్వారా నేను పరిశీలిస్తానని చెప్తున్నారు. ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్‌కి ఒక నివేదిక ఇచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నానని ఆయనే చెప్పారు. పవన్ కళ్యాణ్ అడిగిన నివేదిక ఇస్తామంటూ హోంమంత్రి అనిత కూడా చెప్పుకురావడంతో ఈ ఇష్యూ కంటిన్యూ అవుతోంది.